పరబ్రహ్మస్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహానైవేద్యమే భక్తుల పాలిటి మహాప్రసాదం. వరాహస్వామి దర్శనమవుతూనే వెంకటేశ్వరుని దర్శనం. నా మార్గాన్ని అనుసరించే వాళ్లను అనుగ్రహించడమే నా పద్ధతి అని భగవంతుడు గీతలో చెబుతాడు. ఈ క్షేత్రాన్ని ఎన్ని మార్గాలతో చేరినా శ్రీనివాసుని దర్శనానికి మాత్రం ఒక్కటే మార్గం. క్రమబద్ధంగా వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. నదులు ఎక్కడ పుట్టినా చివరకు చేరేది సముద్రంలోని. ఈ అనంత జీవరాశి కడపట లయమయ్యేది భగవంతునిలోని. ఏడుకొండలవాని మొక్కుబళ్లను భక్తులు అనేక పద్ధతుల్లో తీరుస్తారు. కొందరు నిలువు దోపిడీ ఇస్తారు, రత్నరాసులను పోస్తారు, నీలాలు తలనీలాలు సమర్పిస్తారు, గుమ్మడికాయలు గుమ్మరిస్తారు. ప్రతిరోజు హుండీ వసూళ్లను దేవస్థానం ఉద్యోగులు భక్తుల సమక్షంలో కట్టుదిట్టాలతో పరకామణీ చేస్తారు. రజత సింహాసనం మీద విలసిల్లే కొలువుమూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం. దిన పంచాంగంతో పాటు హుండీ వసూళ్లను వివరంగా వినిపిస్తారు. వెంకటేశ్వరుడు సర్వాధికారి, మనము కేవలము కొలువు సేవకులం. కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా? భక్తితో సమర్పించిన ఫలమైన, పుష్పమైన, పత్రమైన, తోయమైన భగవంతుడు స్వీకరిస్తాడు. నారికేళ నైవేద్యాలు ఇక్కడనే, గుడి లోపల కాదు.